రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు 2 సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణ రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొర్మి రాజ్ కుమార్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పదవీ కాలం పూర్తయి సుమారు 2 సంవత్సరాలు గడుస్తుందని, దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50% మించరాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. 42% రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీగా మేము చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించిన అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ కూడా అవసరం. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల విషయానికి వస్తే, ఎన్నికల కమిషన్ మళ్ళీ కనుక ఎన్నికలు పెట్టదలుచుకుంటే కమ్యూనిస్టు పార్టీ జయశంకర్ జిల్లాలో ఉన్న ముఖ్యంగా మొగులపల్లి, రేగొండ, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్లకు సంబంధించిన దాంట్లో మా బలం మేరకు కనీసం మొగులపల్లిలో జిల్లా పరిషత్తు, జెడ్పీటీసీని, అదేవిధంగా ఒక 4-5 ఎంపీటీసీలు, రేగొండలో ఒక 5-6 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, టేకుమట్ల అదేవిధంగా చిట్యాలలో కూడా ఎంపీటీసీ, అదేవిధంగా ఎంపీటీ స్థానాలకు పోటీ చేయడానికి భూపాలపల్లి మండలంలో ప్రయత్నం చేస్తాం. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, పోరాటం ప్రజల్లో ఉన్న పార్టీలను గెలిపించుకోవడానికి ప్రజలు కూడా కంకణబద్దులు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగక సుమారు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. గ్రామాల్లో డెవలప్మెంట్ ఆగిపోయింది. వీటికి ప్రధానమైన కారణం ఈరోజు రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం, ఇది అమలు చేయాలని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలో, కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంలో మనకున్న ఎన్నికల సిస్టంలో, రిజర్వేషన్ల సిస్టంలో 50% పరిధి మించొద్దు అనేది ఒక నిబంధన ఉండడం వల్ల ఈరోజు ఇది అడ్డుపడ్డది. బీసీలు ఈ యొక్క దేశం మొత్తంలో 65% పైచిలుకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత 42% వాళ్ళు అమలు చేయాలని, సరే మిగతా రాజకీయ పార్టీలు కొన్ని ఎక్కువ ఉంటాయని, లేకపోతే బీసీ సంఘాలు ఇంకా ఎక్కువ ఉన్నాయని రకరకాల అభిప్రాయాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 42% అమలు చేయాలని భీష్మించుకొని కూర్చోవడం ఇప్పుడు చూస్తున్న సందర్భం. మన హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించేది లేదని చెప్పి హైకోర్టు మాట్లాడినా, ఎన్నికల సంఘం మా పని మేము చేసుకుంటాం కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 1, 2, 9వ తారీఖున నామినేషన్లు కూడా ఈరోజు ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు వేయడం జరిగింది. మళ్ళీ ఎన్నికలకు ఏదైతే హైకోర్టు 4 వారాల పాటు స్టే ఇచ్చింది, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 42% సంబంధించిన దీనికి కాకుండా పాత పద్ధతిలో ఎన్నికలకు పోండి అని చెప్పి ఎన్నికల కమిషన్ వాదిస్తూ ఉంది, ఇటు హైకోర్టు కూడా చెప్తా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ఇక్కడ చర్చించాల్సిన అంశం, ప్రజలు అభివృద్ధి లేక ఇబ్బంది పడే సమస్య తలెత్తింది. అదే కాక ఇక్కడ రాజకీయ పార్టీల నడుమ ఏకాభిప్రాయం లేకుండా ఈరోజు ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా విమర్శలు, లేకపోతే ఈ బీసీ రిజర్వేషన్ మీద వారి అభిప్రాయాలు చెప్పడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం ఏదో చేస్తూ ఉన్నాం. ఏది చేసినా తొందరలో ఎన్నికలు పెట్టకపోతే అతిపెద్ద నష్టం ఈ ప్రభుత్వానికే ఉంటుంది తప్ప వేరేటోళ్ళకు ఉండదు.